లూకాసు వార్త 14వ అధ్యాయం ధ్యాన అధ్యాయంగా ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు దేవుడు దాంట్లో చెప్పిన మెసేజ్ని ఒకసారి మనం ధ్యానిస్తూ వస్తుంటాం. సో దేవుడు ఈ అధ్యాయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏం మాట్లాడాల్సి వచ్చింది, మనకి ఏం నేర్పించారు అనేది అది ధ్యానిస్తూ దాన్ని నేర్చుకుంటూ మన జీవితానికి అనువాదించుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో అట్లాగే మనం లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి నుంచి 14 వరకు చూస్తే ఆయన ఒక విందులో పాల్గొన్నట్టు వాళ్ళు అడిగిన ఆయన చేయని రోజుల్లో ఏదైతే ధర్మశాస్త్రం వాళ్ళు ఆచరిస్తున్నారో అది ఆ రోజు చేయొద్దు, విశ్రాంతి దినం అనేది కాదు, చేయొచ్చు అనేది దేవుడు అక్కడ చూపించినట్టు, తర్వాత వాళ్ళు అగ్రస్థానాలు కోరుకున్నప్పుడు ఎట్లా తగ్గింపబడాలి, తగ్గింపుతనం ఎట్లుంటుందని నేర్చుకోవడానికి, తర్వాత దాని కిందికి వస్తే ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది అనేది దేవుడు ఇక్కడ వరకు చెప్పినాడు. సో ఇక్కడ 15 నుంచి చివరి వరకు ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడినప్పుడు ఎన్నో అవమాన రీతిగా ఆత్మీయ జీవితానికి, ఆధ్యాత్మికమైన జీవితానికి బలమైన మాటలు, వాక్యపరమైన జీవితం ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ ఎన్నో ఉపమాన రీతిగా వివరిస్తూ ఏ విధంగా బలపడాలి, దేవుళ్ళు ఏ విధంగా కట్టబడాలి అనేది నేర్పిస్తూ వస్తాడు. సో మొదటగా 14వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు విశ్రాంతి దినమున పరిసయ్యులలో అధికారులలో ఒకడు యేసు ప్రభువును పిలుస్తాడు. సో ఇక్కడ 1 నుంచి 6 వరకు మనం చూస్తే ఇది ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది, అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. అది ఒక ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఏమని అంటే యేసు ప్రభు విశ్రాంతి దినములలో స్వస్థత చేయకూడదు, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొస్తే స్వస్థత చేస్తాడు అనే ఉద్దేశపూర్వకంగా వ్యూహ రచన చేసి వాళ్ళకు దేవుని అంటే ప్రభును ఆ విందుకు మనం పిలుస్తున్నట్టు చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు పరిశీలనలో ఒక అధికారి ఇంటికి ఎందుకు పిలిచినాడంటే ఆ విందుకు వచ్చినప్పుడు ఆ విందు దగ్గర ఒక అనారోగ్య వ్యక్తిని అక్కడ పెట్టినప్పుడు తప్పకుండా స్వస్థత పరుస్తాడు. అప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎప్పుడు చూడండి, ప్రభు ఎప్పుడైనా కానీ శోధనలో వెళుతూ వాళ్ళకి సమాధానం చెప్తూ వెళ్ళినాడు. సో ఎప్పుడైతే మనం అంటే దేవునిలో వెళ్తున్నామో, దేవుని యొక్క పని నెరవేరాలనుకుంటున్నామో, మనకు అపోజిట్ శోధనను జరిగించడానికి మనకు సాతాను క్రియలు ఆ విధంగా మనం చేసేటట్టుగా ప్రలోభితం చేసే విధంగా ఎదుటి వాళ్ళు ఉంటారని దీన్ని బట్టి మనము గ్రహించుకోవాలి. ఎప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు నెగిటివ్లో ఉంటారు, దాన్ని అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళాలని నేర్చుకోవాలి. ఎప్పుడు దేవుడు చేస్తున్న పనులు మంచిది కాదు అని వాళ్ళు ఏ విధంగా నిరూపించాలనే తపన పడుతున్నారు తప్ప మరి చేస్తున్నది కరెక్టే కదా అనేది వాళ్ళు ఎప్పుడు గ్రహించలేకపోతున్నారు. అదే క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పినప్పుడు నోరు తెరవలేకపోతున్నారు. సో దేవుని శోధనలోకి అంటే శోధించాలి, దేవుని కాదని మనం నిరూపించాలి అని ఈ శాస్త్రులు పరిసయ్యులు మొదటి నుంచే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ శాస్త్రులు పరిసయ్యుల యొక్క ఉద్దేశం ఎట్లుంటుందంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు ఈ వచనంలో చూసుకుంటే జలోదర రోగం అనే వ్యక్తి ఇప్పుడు ఒక విందుకు పిలిచినారనుకోండి. విందుకు ఎవరం వస్తాము? అందరం మంచి వారమే వస్తాం, పిలువబడిన వారం వస్తాం. ఆ విందులో సంతోషంగా మన విశ్వాసం అయితే దేవుని ఆరాధించుకొని అయిపోయిన తర్వాత ప్రేమ విందు, ఆత్మీయత విందు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని తింటాం. కానీ ఆ విందులో ఈ రోగం అనే వ్యక్తిని ఎట్లా తీసుకొస్తారు? ఇది ఒక ప్రణాళిక, అంటే ఒక ఉద్దేశపూర్వకమైనది. ఆ తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆ వ్యక్తినే చూసినాడు. ఆ వ్యక్తిని చూసే స్వస్థపరుస్తాడని వీళ్ళకి తెలుసు కాబట్టి దేవుడు అదే రీతిగా ఆయన స్వస్థపరుస్తాడు, తిరిగి పంపిస్తాడు. విందులో ఆ వ్యక్తి ఇక్కడ పాల్గొన్నట్టయితే నేను చూడలేదు, కానీ స్వస్థత పొంది తిరిగి వెళ్తాడు. సో ఈ విందుకు అనారోగ్యం, ఈ జలోదర రోగం అనేది నేను అందులో చూసినప్పుడు అది స్థూలకాయమో ఉబ్బిపోతుంటారు బాడీ, అంతే ఇట్లా ప్రెస్ చేస్తే స్కిన్ లాగా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూశాను. ఆ రోగం గల వ్యక్తి అక్కడికి రావడానికి ఎవరు విందులో చూస్తున్నప్పుడు అందరూ కూర్చుండి సాటిస్ఫై ఉండలేరు. కానీ ఈ పని చేస్తాడా లేదా అని పరీక్షించడానికి అక్కడికి తీసుకొచ్చినట్టుగా చూస్తారు. సో దానిని అప్పుడు ఆయన స్వస్థపరిచిన తర్వాత మీ దగ్గర ఉన్న గాడిద కానీ ఎద్దు కానీ ఒక గుంతలో పడింది అనుకో, అప్పుడు మీరు తీయలేరా అన్నప్పుడు వాళ్ళు ఏ సమాధానం చెప్పరు. అదే తోడుగా ఇద్దరం వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ కూడా గుంతలో పడిపోయిన అనుకో, తీయలేడు అంటారా? తీస్తారు. సో అది విరుద్ధము కాదు, దానికి విరుద్ధము కాదు. మీరు ఏ విధంగా స్వస్థతను కాదంటారు అనేది దీనికి ఆయన ఇచ్చినట్టు
సమాధానం. సో ఆ విధంగా వాళ్ళు ఏమి మాట్లాడలేకపోతారు. అది 1 నుంచి 6 వరకు. అయితే ఇక్కడ నేను ఎందుకు వెళ్ళిపోతున్నంటే మనకు ఆల్రెడీ మనం చదివినాం కాబట్టి అర్థమవుతుంది. ఆ ప్యాసేజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అయితే వాళ్ళకు ఎవరు పరిసయ్యులకు ఉన్నటువంటి గుణగణాలు ఎట్లుంటదంటే మత్తయి సువార్త ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 23వ అధ్యాయము 6వ వచనం. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. సో వీళ్ళు అదే 3వ వచనం చూస్తే చెప్పు వాటన్నిటిని అనుసరించి వాళ్ళు చెప్పేది గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, చెప్పుదురే గాని చేయరు. ఇది చూడండి, వాళ్ళు చెబుతారు ఏదైతే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ధ్యానించారో వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ జీవితాలలో చెయ్యరు. వాళ్ళ క్రియలు మీరు చేయకండి, వాళ్ళు చెప్పింది మీరు వినండి ఆ ధర్మశాస్త్రం, కానీ వాళ్ళ క్రియలు మీరు చేయకండి అన్నప్పుడు ఇక్కడ దాంతో పాటు కింద వాళ్ళు ఎలాంటి స్థానాలు కోరుకుంటారంటే పరిసయ్యులు విందులలో అగ్రస్థానాలలో, ప్రజలలో, మన సొంత వీధులలో బోధకులని పిలువబడుతాయో ఆ ప్రజల చేత ఏమంటారు దాన్ని ఘనత పొందడానికి ఇలాంటి క్రియలకి వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళు అలాంటి వ్యక్తిత్వం గల వారు ఇక్కడ వెళ్ళినప్పుడు వారికి ఎలాంటి ఘనత వస్తుంది, ఎలాంటి ఘనత రాదు. ముందుగానే ఇప్పుడు ఒక మాట చెప్పినాడు, పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సీదా ఒక స్టేజ్ ఉంటుంది. పెళ్లి అనేది మనం అందరం క్యాజువల్గా జనరల్గా మనం ఆలోచన చేస్తే ఒక స్టేజ్ ఉంటుంది, దాని మీద ఒక 10-20 చైర్లు 30 చైర్లు ఎంతమంది వేస్తారు. తర్వాత వారు విఐపి, తర్వాత వివిఐపి చైర్ మీద స్టేజ్ మీద కూర్చుంటారు, విఐపి కింద. ఆ తర్వాత వాళ్ళందరూ వస్తారు, ఆడియన్స్ వాళ్ళందరూ. సో వచ్చినప్పుడు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ స్థానాలు వాళ్ళకు కేటాయిస్తారు ముందుగానే. మనం ముందుగానే వచ్చి డైరెక్ట్ మన సీట్లో అంటే ముందుగానే పోయి స్టేజ్ మీద కూర్చున్నాం అనుకోండి, అప్పుడు పిలువబడిన వారు ఎవరైతే మనల్ని పిలిచినారో అప్పుడు అందరు వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు మనకంటే ఘనత పొందిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ స్థానం నీది కాదు, మీరు అక్కడ కూర్చోండి, ఇతనిది ఈ స్థానం అని అందరూ చూస్తున్నప్పుడు నేను కూర్చున్న సీట్ల నుంచి నన్ను లేపేస్తే ఎంత బాధగా ఉంటుందో. ఇదందరూ పబ్లిక్ చూస్తున్నప్పుడు నిన్ను నువ్వే ఏ విధంగా ఇక్కడ ఇది అది మాట చూద్దాం. 8వ వచనం. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, నీకంటే గనుడు అతడి చేత పిలువబడగా నిన్నును అతను పిలిచిన వాడు వచ్చి అతనికి చోటిమ్మని నీతో చెప్పాను ఇక్కడ. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ చూసారు. ఇక్కడ సిగ్గుపడాల్సి వస్తారు. అక్కడ నీ ప్లేస్ ఇది కాదు, మీరు వెళ్ళండి సార్, మీరు వీళ్ళ ప్లేస్ ఇక్కడ అన్నప్పుడు ఆ సిగ్గుతో తల దించుకుని మనం వెళ్ళాల్సి వస్తుంది. అదే వ్యక్తి మనం ఎక్కడో చివరిన కూర్చున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మనల్ని పిలిచినాడు అనుకోండి, మనం వచ్చేటప్పుడు వాళ్ళు క్లాప్స్ కొడతారు, అప్పుడు ఎంత ఘనత వస్తుంది. సో పిలువబడినప్పుడు మీరు మీ స్థానం ఇచ్చినప్పుడు అక్కడికి రావడంతో మీకు ఘనత వస్తుంది. మీరే ముందు పోయి కూర్చుంటే మీకు ఘనత రాదు, మీకు ఇక్కడ ఏమొస్తుంది, సిగ్గు వస్తుంది. అందుకే పరిసయ్యులారా వాళ్ళకు ముఖాముఖిగానే చెప్తున్నాడు, మీ తప్పులు ఇవి ఉన్నాయి, ఇవి సరి చేసుకోండి, అగ్రస్థానాలు పొందకండి, ప్రజల చేత మీరు ఘనత పొందకండి, ఇది మంచిది కాదు. మీకు ఇవే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ విధంగా మీరు బిహేవ్ చేయొద్దు పరిసయ్యులారా అని ఆ భోజన పంక్తిలో వాళ్ళకు వివరిస్తూ ముఖాముఖి వాళ్ళకి చెప్తున్నప్పుడు, అందుకే దాని కిందికి అన్నప్పుడు 11వ వచనంలో తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాను. ఇప్పుడు నేను పెంచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు సిగ్గుతో వెళుతున్నాను, నన్ను పిలిచినప్పుడు నేను హెచ్చింపబడి అంటే ఘనతతో వస్తున్నాను. ఇది మీరు గుర్తెరగండి, అంతటా మీదే ఘనత కాదు, మిమ్మల్ని పిలువబడాలి, మీరు అగ్రస్థానాలు ఎంచుకోవద్దని వాళ్ళకు ముఖాముఖిగా చెప్తూ వస్తున్నాడు. చివరగా ఎవరైతే ప్రభువును ఎందుకు పిలిచిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు విందుకు పిలిచినావు బాగానే ఉంది, ఈ విందులో అందరం వచ్చిన వారు ఎవరనగా నువ్వు మరలా ఇక్కడ నువ్వు ఇచ్చిన ఈ విందు నీ సహోదరులు, నీ బంధువులు, ధనవంతులు, నీ పొరుగు వారైన వీళ్ళందరూ వచ్చినారు కదా, వీళ్ళందరి స్తోమత ఏంటంటే నువ్వు ఈరోజు విందుకు పిలిచినావు, నిన్ను మరలా వాళ్ళు విందుకు పిలుస్తారు,
అలాంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. అలాంటి వాళ్ళని నువ్వు పిలిచినప్పుడు నీకు ఈ ప్రత్యుపకారం ఎట్లా జరుగుతుంది? నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనేది. ఇప్పుడు నేను ఒక రోజు ఇక్కడ మీకు అందరికీ భోజనం పెట్టినాను, మీరు నన్ను అందరు కలిసి మీరు మమ్మల్ని అందరూ కలిసి మళ్ళీ పిలిచినారు అనుకోండి. మీ దగ్గర భోజనం చేసిన తర్వాత నా దగ్గర భోజనం చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రత్యుపకారం ఎట్లా వస్తుంది? ఇచ్చే వాళ్ళకి మనం చెయ్యొద్దు. మనం చేసేది ఏదైనా మళ్ళీ తిరిగి వాళ్ళ నుంచి మనకు చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉన్నది. చూడండి, వాళ్ళకి మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆశించకూడదు. దాన్ని మళ్ళీ పొందుకుంటామని ఆశించి మీరు చేయకూడదు. అలాంటి వ్యక్తులకు చెయ్యండి మీరు. అప్పుడు మీకు పరలోకం నుండి ప్రత్యుపకారం మీకు దేవుడిస్తాడు. ఇప్పుడు మీరు ఘనత పొందాలనుకుంటే ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నాడో ఇక్కడ అట్లాగే మీరు ఏ విధంగా అయితే వాళ్ళు ఇస్తారో అనేది తెలుసుకొని అట్లా ఇస్తున్నారో అది కాదు. మీరు చేసే పనులు, ఇప్పుడు మనం ఇక్కడ ఒక మాట, అన్యులైన కొర్నేలి కూడా అట్లా చేసిన, అంటే దాన ధర్మాలు బాగా చేసినాడు కదా. ఆయన రాజు అయినా రాజు ఇంకొక రాజుకి ఇయ్యలేడు. అట్లా ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇప్పుడు ఈ కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీ చేయొచ్చు. అంటే ఆయన స్థానం ఉంది కాబట్టి ఇచ్చాడు. కానీ మనము కూడా ఆ స్థాయిలో మనం ఆలోచన చేస్తే మనము ఎదుటి వాళ్ళకి చేసినప్పుడు తిరిగి పొందుతాం అనేది కాదు. కానీ వాళ్ళు చెయ్యలేని స్థితిలో ఉన్న వారికి మీరు సహాయం చేయండి, అది చెయ్యండి, ఆ విధంగా మీరు విందు పెట్టండి, ఆ విధంగా మీరు భోజనం పెట్టండి, ప్రతిదీ చెయ్యండి. అప్పుడు తిరిగి మీరు పొందుకోలేరు. కాబట్టి ఈ ఘనత, ఈ ప్రత్యుపకారము మీరు దేవుని వల్ల పొందుకుంటారని ఇక్కడ ముఖాముఖిగా ప్రభు వీళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఇవి. సో స్వస్థత గురించి మనం చూసాం. తర్వాత మనను మనం తగ్గించుకోవడము, తగ్గింపుతనం చూస్తాం. తర్వాత ఏది చెయ్యాలి, ఏది మంచిది, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ చూసాం. ఇప్పుడు 15వ వచనంలో నుంచి మొదలు పెడితే 15వ వచనంలో ఆ భోజన పంక్తికి వచ్చిన వారిలో ఒకడు ఏమంటాడంటే, ఒకతను ఆ మాటలు విని ఇవంతా వింటున్నాడు కదా, అప్పుడు ఒక మాట అంటాడు. తెలిసి అంటాడో, తెలియక అంటాడో, అది ఆచరించి అంటాడో, ఆచరించక అంటాడో, కానీ ఆ మాట అంటాడు, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఇది ఏంటంటే శారీరకమైన విందు, ఒక ప్రేమ విందు, ఒక పెళ్లి విందు వాళ్ళు ఏర్పాటు చేసింది. ఆయన ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక విందులో మనం పాల్గొన్నాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇదంతా మనము శారీరకంగా తినే భోజనానికి అక్కడ ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భంలో ఆ యొక్క వ్యక్తి, ఆ పంక్తిలో ఉన్న వ్యక్తి దేవుని రాజ్యం విందు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడున్న సందర్భం గురించి మాట్లాడితే ఈ పంక్తిలో మనకి భోజనానికి వాళ్ళు రాలేదు, ఇందులో కొన్ని ఐటమ్స్ రాలేదు, మనకు స్వీట్ రాలేదు అని చెప్పడానికి కాకుండా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని రాజ్యం అనేది అంటే ఏ విధంగా ఆయన మాట్లాడినాడు అనే సందర్భం ఇక్కడ ఆలోచన చేస్తే అది మరి తెలిసి అన్నాడా, తెలియక అన్నాడా, ఆత్మీయ వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి, అన్యుడైన వ్యక్తి తెలియదు మనకి ఇక్కడ. కానీ దానికి ఆ యొక్క మాటకి దేవుడు అద్భుత రీతిగా కిందికి చెప్తూ వస్తాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఎవరిని అంటారో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. ఏమని అంటే ఇక్కడ అప్పుడు ఆ వ్యక్తికి ఉపమాన రీతిగా కానీ ఎన్నో కొన్ని ఎగ్జాంపుల్స్, అదే ఉపమాన రీతికి ఎన్నో విధాలుగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఇవన్నీ తీసుకుని వస్తాడు. అక్కడ 16వ వచనంలో అప్పుడు ఒక మాట ఉపమాన రీతిగా అతనికి అర్థమయ్యే రీతిలో చెప్తాడు. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. ఇక్కడ విందు రెడీగా ఉన్నది, రండి అని ఒక దాసుని పంపిస్తున్నాడు. అంటే ఒక ఆహ్వానం అందుతుంది. ఆహ్వానం ఎవరికి అందుతుంది? మనకు తెలిసిన వాళ్ళందరికీ అందుతుంది. ఇప్పుడు మనం ఎవరెవరిని పిలవాలనుకుంటున్నామో అందరికీ అందుతుంది. సో మన దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్వానం అనేది అందేది. ముందుగా ఆహ్వానం అందకపోవడం అనేది అది తెలియని వ్యక్తి కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ మన ఆహ్వానం ఇవ్వకపోతే. ఇక్కడ ఆహ్వానము అనేది ఏంటంటే తెలిసిన వ్యక్తులకే ఇస్తారు ఫస్ట్. కాబట్టి ఇక్కడ ఆహ్వానం కొరకు విందు రెడీగా ఉంది, మీరందరూ రండి అని ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇదంతా. సో పంపించినప్పుడు ఆ విందు కాలమందు వీళ్ళందరూ ఏర్పాటు చేయబడింది, మీరు రండిని రమ్మని పిలిపించడానికి ఆ వ్యక్తిని పంపించినప్పుడు అందులో ఒక ముగ్గురిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు.
వాళ్ళు ఎలాంటి అబద్ధమైన నెపములు చెప్తున్నారు అనేది మనకి ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అబద్ధముతో, ఒక్కొక్కరు ఒక్కొక్క అబద్ధమైన పనులు ఉన్నాయని, అంటే ఆ విధంగా చెప్తూ వస్తున్నప్పుడు విందు రెడీగా ఉంది, మీరు రావడానికి మీ పనుల నిమిత్తం ఎందుకు చెప్తున్నారు? ఇది ఎలాంటివైన విందు? ఇది ఏ రకమైన విందు? ఈ విందుకు రావాల్సిన మీరు మీ పనుల కోసం ఎందుకు చూసుకుంటున్నారు? అంటే దీని ఏ విందు అనేది మీరు గ్రహించాలా. సో అదే మాట చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమనంటే 18వ వచనం, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానా నేను. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పొలము కొన్నాడంట. ఆల్రెడీ ఇక్కడ ఏమనుంది? మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, నేను చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు. రెండవ వాడు చూద్దాం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, మూడోవాడు, వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరికంటే మించిన ఒక మూడో వ్యక్తి ఉన్నాడు. ఎందుకు ఆ మూడో వ్యక్తి వీళ్ళిద్దరిని మించిపోయినాడంటే అట్లీస్ట్ వాళ్ళ క్షమాపణ అని అడుగుతున్నారు, కానీ మూడో వ్యక్తి ఆ క్షమాపణ కూడా అడుగుతలేడు. సో ఇప్పుడు ఒక మాట మనం ధ్యానిస్తే దీంట్లో ఫస్ట్ ఒక పొలము కొని ఉన్నాడట, కొన్న తర్వాత దాన్ని చూడవలెనని అంటున్నాడంట. ఇప్పుడు మనం అంతా ఏం చేస్తామంటే ల్యాండ్ అనుకోండి, ఒక ప్లేస్, అంత పొలం అంటే అదే ల్యాండ్ కదా. ప్లేస్ మనం ఒక పొలం కొనాలనుకున్నాం, ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేస్తాం, అది నోటరీయా, రిజిస్ట్రేషనా, లేకపోతే దాని మీద కేసులు ఉన్నాయా, ఏమున్నాయా అని ఆ ఏరియాని చూస్తాం, అక్కడ ఉన్న వాటర్ని చూస్తాం, అక్కడ అమ్మే వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అని చూస్తాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత కొంటాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్నాడట, కొన్న తర్వాత మళ్ళీ పోయి చూడడానికి అంటే ఇది ఇప్పుడు ఏ వింతగా ఉంది చెప్పండి? ఇది అబద్ధమైన మాటతోటి తప్పించుకునే విధానం కాదంటారా? ఇది తప్పించుకోవడానికి. రెండో వాడు ఎడ్లను కొన్నాడట, అతను కూడా ఎడ్లను తీసేసుకున్నాడు, ఆల్రెడీ కొనేసినాడు. ఇక్కడ మెన్షన్ చేసింది కూడా అదే. చూడండి, ఇక్కడ 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, ఆల్రెడీ కొనేసినాడు. వాటిని పరీక్షింప వెళ్ళుచున్నారు. ఇప్పుడు ఏమైనా, ఇప్పుడు అవి పశువులనైనా తీసుకునేటప్పుడు అది కుంటిదా, గుడ్డిదా, ఇది పనికి వస్తుందా, పనికి రాదా, అవన్నీ చూసుకుంటారు. అది మనకు పనికి కావాల్సింది ఉందా లేదా అనేది దాని రేటు కూడా ఉంటుంది. అది ఉండి అవన్నీ చూసుకొని కొంటాం కదా. సో ఎంత సింపుల్గా లాజిక్గా చెప్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళి అది చూసుకోవాలి, నేను ఆల్రెడీ కొనేసినానని, అయినా నన్ను క్షమించండి అని మొదటివాడు చెప్తున్నాడు, రెండో వాడు చెప్తున్నాడు. చివరగా మూడో వాడు వస్తే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. అతను క్షమాపణ కూడా అక్కడ లేదు. ఈ యొక్క విషయానికి వస్తే, ధర్మశాస్త్రంలో వివాహమైన వ్యక్తి 1 సంవత్సరం పాటు తన భార్యతో గడపడానికి ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. ఎందుకంటే దాంట్లో అక్కడ యుద్ధానికి సమయంలో కానీ, ఆ యొక్క బార్డర్లో వర్క్ చేసే టైంలో కానీ వెళ్ళని అవసరం లేదు అని అక్కడ మన ధర్మశాస్త్రంలో బోధింపబడి ఉన్నది కాబట్టి దానికి ఉంది. కానీ ఇక్కడ పిలుస్తుంది ఏంటంటే యుద్ధానికి కాదు కదా, పనికి కాదు కదా, విందును పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే భార్యతో సహా కలిసి రావచ్చు. ఇప్పుడు విందే కదా వాళ్ళు పిలిచింది, ఒక్కరే రమ్మని అయితే చెప్తలేరు కదా. నాకు వివాహం అయింది, సరే నా భార్యను కూడా తీసుకొని వస్తా, వివాహం ఇందులో పాల్గొంటాని భార్యను కూడా తీసుకొని రావచ్చు. కుటుంబముతోటి రావడానికైనా సిద్ధమైంది, రావాల్సిందే. కానీ ఏ విధంగా నిపములు చెప్తున్నాడు? నేను రాలేను అని చెప్తున్నాడు. సో ఇవన్నిటిని మనం చూస్తే ఇక్కడ విందు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇప్పుడు ఇది రక్షణ విందు, సువార్త విందు. మనం మాట్లాడుకుంటే మనకు ఏ విధంగా విందు ఉందంటే పరిచయ విందు. ఒక్క విందు కాదు, ఇప్పుడు మనం అందరం ఉన్నామంటే, ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్నామంటే ఆత్మీయ విందు అనేది కాదంటారు. శారీరకమైన విందు తర్వాత మనం ఏదైతే చేస్తామో అది శరీరానికి బలం తెచ్చుకోవడానికే తప్ప ఈ పరలోకానికి తీసుకుపోయేది కాదు కదా. మనకు కావాల్సింది ఏంది? ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏంది? ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారం అంటే ఏంది? దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమే.
ఇప్పుడు దీనికి కావలసిన ఆహారము, ఈ యొక్క విందు పాల్గొనాలంటే అక్కడ ఎవరెవరు ఉండాలి? ఇప్పుడు ఈ విందులో పాల్గొనాలంటే మనం అందరం ఉన్నాం కదా. ఇప్పుడు క్యాజువల్గా మనం మాట్లాడుకుంటేనేమో అక్కడ వంట చేసే వాళ్ళు ఉండాలి, ఐటమ్స్ ఉండాలి, చేసిన వాళ్ళ తర్వాత మనం తినే వాళ్ళు ఉండాలి, వాళ్ళదేమో పరిచర్య కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఆత్మీయ విందులో ఒకరు పరిచర్య చేసేవాళ్ళు కావాలా, ఒకరు బోధించేవాళ్ళు కావాలా, ఒకరు వినేవాళ్ళు కావాలా. సో రక్షణ పొందిన వారు, రక్షణ విందు కావాలా అంటే, రక్షణ అంటే ఆల్రెడీ మనము దేవుని యొక్క ఏదైతే మనం నమ్మి బాప్తిసం తీసుకొని దేవునిలో పొందిన వారు, రక్షణ చేత పట్టుకున్నామో వాళ్ళు ఉండాలా, సువార్త చెప్పేవాళ్ళు ఉండాలా, సువార్త వినేవాళ్ళు ఉండాలా, నూతనంగా రక్షింపబడడానికి ఉండాలి. ఈ విందు అనేది దేవుడు పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి చెప్తున్న విందు ఇది. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఏమనంటే, ఇక్కడ వీళ్ళందరికీ ఆహ్వానము పంపబడింది. ఎవరికి? దేవుని చేత రక్షింపబడిన వాళ్ళు, దేవుని చేత ఎన్నుకున్న వాళ్ళకి ఆహ్వానం పొందబడింది. విందు ఉంది, రెడీగా ఉంది, మీరందరూ రండి అని వాళ్ళకి ఆహ్వానం పంపించినాడు దేవుడు. అంటే దేవునిలో ఉన్న వాళ్ళే నెపములు చెప్పి నేను రాలేను ఈ విందుకు అని ఎట్లయితే ఎస్కేప్ అవుతున్నారో, దేవుని యొక్క విందుకు ఆహ్వానించని వాళ్ళ గురించి ఇప్పుడు మనం తర్వాత చూద్దాము. కానీ ఇప్పుడు వీళ్ళ విషయం ఆలోచన చేస్తే వాళ్ళు ఏ విధంగా అంటే తప్పించుకుంటున్నారో ఇవన్నీ చూస్తే, ఇప్పుడు దేవుడు వీళ్ళని పంపించినప్పుడు ఆయన తిరిగి వచ్చే ఒక మాట ఉంటాడు. ఇక్కడ చూడండి, ఎందుకు చూద్దాం 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణం వీధుల్లోకి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుంటివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాడు. ఇప్పుడు చెప్పినాడు, ఆహ్వానము అందించబడిన వారు రాలేదు. అందరూ అంటే కొందరిని ఎగ్జాంపుల్ చెప్పినాడు, ఆహ్వానించిన వారు రాలేదు. అంటే ఇక్కడ వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఈ విందులో పాల్గొనలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ ఏమంటారంటే, ఇప్పుడు దేవుడు యూదుని అందరినీ నా ప్రజలు, నా జనాంగం అని ఎన్నుకోలేదా? ఇప్పుడు దేవుని సామాసంలో ప్రతి దాంట్లో వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వాళ్ళు వీరే కదా. ఇప్పుడు ఆహ్వానం పొందని వారు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు ముందుగానే ఆహ్వానం పొందినారు, ఆ సమయానికి వీళ్ళు రాలేదు. ఆహ్వానం అందని వారు ఉన్నారు, వాళ్ళను పంపించినాడు. అక్కడ బీదలు, గుడ్డివారు, కుంటివారు అనగా వీళ్ళందరూ పాపులు, సుంకరులు, దేవుని ఎరగని వారు. వీళ్ళందరికీ రక్షణ విందు అనేది ఇక్కడ ఉంది. మీకు ఆహ్వానం పొందిన వారు సువార్త విందు మీకు ఉంది. మీరు ఇక్కడనే సువార్త చేయవచ్చు. ఈ విందులో మీరు పాల్గొనండి. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీకు ముందుగానే ఆహ్వానం అందింది. అంటే దేవుని చేత మీరు ప్రత్యేకంగా పిలువబడిన వారు. మనం దేవునిలో పిలువబడిన వారం అంటే మనకు ఎఫెసీలు 2వ అధ్యాయం 8-9 వచనంలో మనము రక్షణ పొందినమంటే, ఇక్కడ ఎఫెసీలో ఒక మాట చూద్దాం, 2:8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, మన క్రియల వలన, దాని కింద కదా ఉంటుంది, ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మనం చేసే పనుల వల్ల మనకు రక్షణ రాలేదు. మనం చేసే మన క్రియలు, మన ఆలోచన, అంటే మనము చేసే ఈ ఏదైతే కనిపించేది ఉందో దాని వల్ల రాలేదు మనకు రక్షణ. మీరు విర్రవీయవద్దు. ఎందుకు అంటే, మీరు ఒక విశ్వాసము, మీకు ఏదైతే దేవుడు ఇచ్చినాడో ఆ విశ్వాసాన్ని తోటి మీరు ఏదైతే నమ్మకంగా దేవుని వైపు ఒక్కసారి చూసినాడో, దేవుడు మీకు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. దేవుని యొక్క కృపచేతని మీరు రక్షింపబడినారు. మీరు సువార్తకులుగా ఉన్నారు, మీరు విశ్వాసులుగా ఉన్నారు. మీకు ముందుగా ఆహ్వానం పంపబడుతుంది. మీ పని ఇక్కడ ఉన్నది, మీరు రండి, ఈ విందులో పాల్గొనండి. అది మనము ఇది గర్వించడానికి, మన క్రియల చేత మనము గొప్పవారం కాలేదు, కానీ మన యొక్క విశ్వాసం. అందుకే మనం ఎప్పుడైనా బాప్తిసం తీసుకున్న విశ్వాసంతో మనం ఉండాలి. అదే కదా మనల్ని అక్కడ నడిపించేది. అందుకే కదా మనం బాప్తిసం తీసుకునేది. అది చెప్తున్నాడు. మనం ఊరికే మన చేత పొందలేదు, దేవుని కృప చేతనే మనం పొందినామని ఇక్కడ మనం గ్రహించాలా. అదే ఆ రక్షణ విందు మనం కలిగి ఉన్న వారమై ఉండి, ఇప్పుడు మనకు ముందుగా ఆహ్వానం పొందినప్పుడు మనము తప్పించుకోవడానికి వీలు లేదు. అందుకే సావాస విందులో కూడా
ఇప్పుడు చాలా మంది అంటే మన అవసరాలను బట్టి సమయానికి కొన్ని విధాలు రాలేకపోతాం. సో కొంతమంది ఏంటంటే అబద్ధం ఏ విధంగా ఆడుతారో సింపుల్గా ఇలా చెప్తున్నాడు. లేదంటే ఇప్పుడు నాకు ఇక వేరే దగ్గర పని ఉన్నదానో లేకపోతే ఏది ఉన్నదా మనం సింపుల్గా ఎట్లాంటి లాజిక్ చెప్తామో అంతకంటే మించి లాజిక్లు ఇక్కడ లేదంటారా? ఇది మనకు తెలియజేస్తున్నాడు. సో సహవాసం, మీరు అందరూ రక్షింపబడినారు, మీరు రక్షణలో ఉన్నారు, రక్షణ విందులో మీరు పాల్గొనండి. ఇది ఒకటే విందు కాదు, దేవుని రాజ్యం యొక్క విందు. దీంట్లో రక్షణ విందు, సువార్త విందు, పరిచర్య విందు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఆహ్వానం అందింది, మీరు రాలేదు కదా. ఆహ్వానం అందని ఆ పాపులు వాళ్ళను పాపులను సుంకరులను తీసుకురండి అన్నప్పుడు వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇదంతా ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ కింద మనం చూసుకుంటే ఇది నిజమైన దేవుని రాజ్యం యొక్క విందు. అప్పుడు ఎవరైతే పిలువబడలేదో, ఎవరైతే పాపులుగా ఉన్నారో, ఇంకా దేవునికి దూరంగా ఉన్నారో, మీరు వెళ్ళండి, వారందరినీ తీసుకురండి. అప్పుడు పాపులు వీళ్ళందరూ వస్తారు. అప్పుడు ఇంకా కిందికి చూస్తే అంతటా దాసుడు నీకు ఆజ్ఞాపించినట్టు చేసితిని కానీ ఇంకా నువ్వు చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు రాజమార్గంలోనికి కంచెలలోనికి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. చూడండి, ఇంకా ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు, రాజమార్గంలోకి కంచెల్లోకి ఇంకా వెళ్ళు. అక్కడ బలవంతము చేయంటే పట్టి లాక్కరం అని కాదు. ఇదంతా మనం అంత ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆత్మీయపరమైనది, దేవుని యొక్క ఆలోచన పరంగా మనం ఆలోచన చేయాల్సిన అంశం. అంటే ఆ విధంగా వెళ్ళాలి. అంటే మనం జనరల్ కాదు, మనము ఆలోచన, మన సొంత ఆలోచన కాదు. ఇక్కడ బలవంతము చేయమని అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బలవంతము చేయమని ఎక్కడుందంటే 2వ కీర్తనలు 5:14లో, 2వ కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ చాలు. క్రీస్తు ప్రేమ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది. చూడండి, క్రీస్తు ప్రేమనంట మనల్ని బలవంతం చేస్తుందంట. క్రీస్తు ప్రేమను పంచాలి, క్రీస్తు ప్రేమను వివరించు, క్రీస్తు గురించి చెప్పు. అప్పుడు క్రీస్తు ప్రేమనే బలవంతం చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు విందులోకి నడిపించు. కాదంటారా? మనము మనుషులను బలవంతం చేయడం కాదు. అందుకే మత మార్పిడి అని ఎన్నో విధాలుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ క్రీస్తు ప్రేమనట్ట వివరించినప్పుడు, క్రీస్తు ప్రేమను అంగీకరించిన వాడు విశ్వాసముతో ఒక్క మాట అంగీకరిస్తే ఆయన కృపచేత రక్షింపబడతాడు. ఆ రక్షింపబడిన అనంతరము ప్రేమ, క్రీస్తు ప్రేమ తనలో ఉంటే అది బలవంతమైన కానీ నడిపిస్తుందట. దేవుని సామోసానికి కానీ, దేవుని పరిచర్యకి కానీ, దేవుని సువార్తకు కానీ ప్రతి విషయంలోని బలవంతంగా నడిపిస్తుంది. ఆ విధంగా బలవంతం చేయు. ఇదంతా ఆయన అప్పుడే తీసుకురమ్మని అంటలేడు. ఇక నేను రెడీగా ఉన్న అందరినీ రమ్మని అంటలేడు. ఒక్కొక్క మాట ఉపమాన రీతిగా చెప్తా వస్తా ఉన్నాడు. సో ఆహ్వానం అందింది ఏర్పరచుకున్న వారు, ఆహ్వానం అందంది ఆ పాపులైన వాళ్ళందరూ రక్షింపబడాలని, వాళ్ళకి సువార్త అందాలని, తర్వాత బలవంతం చేయమంటే క్రీస్తు ప్రేమను బోధించమని. సో ఇప్పుడు మనం ఇంకా కిందికి వస్తే అక్కడ వరకు ఇన్ని విధాలుగా, అంటే ఎన్ని నెపములు చెప్పుకుంటా మనం తప్పించుకుంటున్నాం. ఎంత దేవుడు మనం పిలిచిన తర్వాత విశ్వాసులుగా ఉండడమే మంచిది కాదు, తన శిష్యులుగా కావాలి. ప్రతిదీ ఇంకా కిందికి వస్తే ఆయన శిష్యులుగా కావాలని చెప్తాడు ఆయన. మీరు విశ్వాసులుగానే ఉండద్దు, మీరు క్రీస్తు ప్రేమను వివరించాలి, క్రీస్తు ప్రేమలోకి నడిపించబడాలి, క్రీస్తు విందులో, ప్రభు భోజన విందులో మీరు పాల్గొనాలి అనేది ఈ యొక్క దేవుని రాజ్యం యొక్క విందు అనేది ఇక్కడ చెప్తా వస్తున్నాడు. ఇంకా కిందికి చూసుకుంటే 25వ వచనం నుంచి, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి
వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణములు సహా ద్వేషింపకుంటే వాడు నా వాడు శిష్యుడు కాదు. ఇక్కడ ఒక సందర్భం, చిన్న అన్న, చెల్లి, తమ్ముడు, తల్లి, తండ్రులు అందరూ ద్వేషించమని అంటున్నారు. ఇది కాదు, కరెక్ట్ కాదు అనే చాలా చూస్తున్నాం. కానీ ఆయన ఉద్దేశం అనేది ఈ విధంగా తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞల్లోనే ఉంది కదా. సో ఇక్కడ ద్వేషించమని ఎట్లా అంటాడు? కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. అబ్రహాంని తీసుకోండి. నువ్వు ఉన్న ప్లేస్ను వదిలిపెట్టి నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళిపో. నా అక్క చెల్లెళ్ళు ఉన్నారని, నా తల్లిదండ్రులు ఉన్నారని, మా బంధువులు ఉన్నారని, మా రక్త సంబంధులు ఉన్నారని ఏది ఆలోచన చేయకు. చివరికి నీ ప్రాణం సైతం నేను చెప్పు ప్రాంతానికి వెళ్ళిపో. మరి ఇప్పుడు అబ్రహాము ద్వేషించినట్టు అంటారా? తల్లిదండ్రుల, అన్నదమ్ముల? కాదు కదా. నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపో, నువ్వున్నది విడిచిపెట్టు, నేను చెప్పడానికి వెళ్ళు. దేవునికి లోబడి, వీళ్ళని ద్వేషించలే, దేవునికి లోబడి చెప్పిన ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడినడు. దానికి మనం సిద్ధం అవ్వాలి. ఆ విధంగా మనం ఉండాలి. ఇంకా కిందికి చూస్తే, అప్పుడు చెప్పిన దానికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు అట్లా పోకపోతే అప్పుడు నా శిష్యుడు కాలేడు. ఎందుకంటే నేను చెప్పిన పని, నేను ఇచ్చిన భారాన్ని, నేను ఇచ్చిన బాధ్యతలు మీరు చేయలేరు. కాబట్టి నా శిష్యుడు ఎట్లయితాడు? చెప్పింది చేస్తేనే శిష్యుడు కదా. గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత గురువు ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తాడో అదంతా చేయాలి. అది శిష్యరికం. ఒకవేళ చేయలేదనుకో వాళ్ళు శిష్యులుగా కాదు కదా. అప్పుడు గురువుకి ఏ విధంగా వస్తుంది? ఆన్సర్ రాదు. సో ఇంకా కిందికి చూస్తూ అద్భుతమైన మాట ఇక్కడ చూస్తే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. ఇక్కడ అద్భుతమైన మాట కదా. ఎవడైనను తన సిలువను మోసుకొని, ఇక్కడ సిలువ గురించి ఒక మాట చూస్తే, యేసుప్రభు గురించి మనం చూస్తే, సిలువను అనగానే మనం చూస్తాం నిందలు, శోధనలు, దెబ్బలు, తర్వాత చివరికి ప్రాణం. ఈ సిలువ అనగానే ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అయితే నీ సిలువ ఇక్కడ ఏమంటాడు? ప్రభు సిలువ అని కాదు ఇక్కడ. ఎవడైనాను తన సిలువను మోసుకొని, అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క మాదిరికరమైనది ఏదైతే పెట్టిండో, తన సిలువను మోసుకొని నీకు కలిగే అవమానాలు మోసుకుంటూ, నీకు కలిగిన నిందలు మోసుకుంటూ, నీకు కలిగిన దెబ్బలు మోసుకుంటూ, ప్రాణము సైతము లెక్క చేయకుండా ముందుకు వెళ్ళు. అది నీ సిలువ మోసుకొని వెళ్ళడం అనేది. యేసు ప్రభు ఎట్లయితే నిందలను లెక్క చేయలేదో, దెబ్బలను లెక్క చేయలేదో, ఎన్నో అవమానాలు లెక్క చేయలేదో, ఆ ఉమ్ము వేసింది లెక్క చేయలేదో, ప్రాణం సైతం లెక్క చేయలేదో, నువ్వు చెయ్యాలి, వెంబడించాలి, దేవుని యొక్క శిష్యుడు నువ్వు కావాలి అంటే, ఆ విధంగా నువ్వు మోసుకొని వెళ్ళాలంటే ఇవన్నిటికి నువ్వు లెక్క చేయొద్దు. అదే మన సిలువ. ఇప్పుడు అందుకే ఇక్కడ బాధ్యత గలది ఏంటంటే, ఇవన్నీ లెక్క చేయొద్దు. పిలుస్తున్నాను కదా, నువ్వు నా శిష్యుడు కావాలి కదా, ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు లెక్క చేయకు. ఇది ఎందుకు లెక్క చేయకు అంటున్నాడంటే, పరిసయ్యుల లాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పోయినా నేను ఏదో ఒక చోట విరిగించాలి, ఏదో ఒక చోట నిన్ను అవమానపరచాలి, ఏదో ఒక చోట నేను ఏదో చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అలాంటి నిందలకు, అలాంటి బాధలకి, అట్లాంటి దానికి తర్వాత కొట్టడానికైనా రెడీ, తర్వాత చంపడానికైనా రెడీ, అలాంటి తట్టుకొని అప్పుడు వెంబడించు. ఇంకా కిందికి చూసుకుంటూ వెళ్తే, మీలో ఎవడైనా ఒక గోపురం, ఇది ఒక స్టోరీ ఉంటుంది చూడండి, అద్భుతమైన రీతిగా. ఒక గోపురం కట్టాలనుకున్నామంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే, మనం ఆయన శిష్యుడు కావాలంటే మనకి ఏం కలిగి ఉండాలి అంటే, ఏ విధంగా సిద్ధపడి ఉండాలి, ఏ విధంగా సిద్ధపడి ఉంటేనే ఆయన శిష్యరికంలోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాడు కదా, బిల్డింగ్ కట్టాలి అన్నప్పుడు దాన్ని కంప్లీట్గా చూడండి, కన్స్ట్రక్షన్ దాంట్లో ఫస్ట్ దాన్ని ప్లాన్ చేస్తాడు. తర్వాత అది ఎన్ని అంతస్తులు, ఏమేమి చేయాలి, ఫర్నిచర్ ఏంది, ఇంటీరియర్ ఏంది, ఎన్ని ఫ్లోర్స్ ఏంది, ఎంత స్క్వేర్ యార్డ్స్, ఎంత స్క్వేర్ ఫీట్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా మార్పు చేయాలి, ఏ విధంగా దాన్ని మార్చాలి, అన్ని రకాలుగా చూస్తాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. అప్పుడు చూసిన తర్వాత
దానికి కావలసిన సామాగ్రిని ఫస్ట్ కొటేషన్ చేసుకుంటాం. ఎంత వస్తుంది చివరి వరకు, ఎన్ని లక్షలు వస్తుంది, ఎన్ని కోట్లు వస్తుంది, నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఒకవేళ నేను అంతవరకు రీచ్ అవుతానా లేదా. 10 ఫ్లోర్లు వేయాలనుకున్నాను అనుకోండి, 10 ఫ్లోర్ల బడ్జెట్ నా దగ్గర లేదు, 5 ఫ్లోర్లే ఉంది, కానీ నేను 10 ఫ్లోర్లు వేయాలనుకున్నాను అనుకోండి, అది మధ్యలోనే ఆగిపోతుంది కదా. సో దానికి తగిన ఆలోచన ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటామో, అది ముందే సిద్ధపడతామో, అలాంటిది మీలో కూడా సిద్ధపాటు ఉండాలి. ఎందుకు అంటే మధ్యలో ఎక్కడైనా మనం ఆపినామనుకోండి, కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా, అప్పుడు మనం వెక్కిరింతల పాలవుతాం. అక్కడ మనం చూసి ఫస్ట్ కడుతా అనేసి ఇంత పైకి తీసుకొచ్చినాడు, మధ్యలోనే ఆపేసినాడు, ఇది చేయలేని తనాన్ని ఎందుకు ముందుగా పరిగెత్తినాడు అనేది ఎంత అవమానం వస్తుంది, ఎంత నిందల పాలవుతామో ఇది మీరు గుర్తెరగాలి. కాబట్టి మీరు ఎంత కట్టగలుగుతారో, ఎంత చేయగలుగుతారో ఆ విధంగా ప్లాన్ చేసుకోవడానికి కూడా చెప్పినాడు. ఇంకా కిందికి చూస్తే ఒక రాజుతోటి యుద్ధం చేయాలంటే ఆయన 20,000 మందితో వస్తున్నాడు, నా దగ్గర 10,000 మందితోటి ఉన్నామనుకోండి, ఇప్పుడు నేను గెలువనా అనేది ముందే డిసైడ్ చేసుకుంటారు కదా. ఏ రాజమైనా ఏ రాజులైనా ముందే యుద్ధాలు చూసుకుంటారు. కానీ అప్పటి కాలంలో చూడండి, దేవుని నమ్ముకున్న జనాంగం తక్కువ జనాంగమైన కొన్ని వేల మందిని అంతం చేసింది. కానీ ఇక్కడ సామర్థ్యం మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నది ఏంటంటే, ఆ సామర్థ్యం మనం చేయగలుగుతామా లేదా అనేది రాజు ముందే చూసుకుంటాడు. ఒకవేళ మన దగ్గర తక్కువ ఉందన్నప్పుడు ముందుగానే తక్కువ ఉన్నదని తెలిసిన తర్వాత అతనితో సమాధానం పడడానికి ముందు కబుర్లు తెలియజేస్తాడు, పంపిస్తాడు. సమాధానం పడడానికి నేను నీతోటి పోరాడలేను, గెలవలేను, ఎందుకు మన ఇద్దరి మధ్యలో ఇంత పెద్ద యుద్ధం అని ముందే చెప్పుకుంటాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే బాధ్యత ఏంటంటే, ఆ సిలువను ఎత్తుకొని నువ్వు వెళుతున్నప్పుడు అవన్నీ ముందే చూసుకో, మధ్యలో నువ్వు ఆగిపోవద్దు. దీనికి బెస్ట్ మనకు ఎన్నో ఉపమానాలు వచ్చింది. నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగి చూస్తే, మీరు నాగటి గురించి అయితే మనకు అందరికి తెలిసిందే కదా. వెనుక తిరిగి చూస్తే ఆ నాగటిది అవి నడిచే ఎద్దులకి కానీ ఏవిటికైనా కానీ అక్కడికి వెళ్ళిపోవచ్చు, దాన్ని గుచ్చుకోవచ్చు, అది చెడిపోవచ్చు, ఆ రూట్ అనేది రాకపోవచ్చు, తిరిగి చూడడానికి లేదు. ఒక్కసారి వేసినవా నువ్వు వెనుకకు చూడకుండా తిరిగి వెళ్ళిపో. ఆ సామర్థ్యం ఉందా లేదో పరీక్షించుకో. దేవుని యొక్క శిష్యుడు కావాలనుకుంటున్నావా ఆలోచన చేసుకో. ఎప్పుడు ఎంతకాలం నువ్వు విశ్వాసిగా ఉంటావు, ఎంతకాలం నువ్వు ఒక మాదిరికరంగా అంటే ఉంటావు అంతవరకే. కానీ దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడు ఉంటావు అనేది ఇక్కడ ప్రభు హెచ్చరిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా చివరికి వస్తే ఆ ప్రకారమే నీలో కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చూసినారా, ఏదైనా సరే ఈ లోకంలో మనం అదే చూస్తాం. ప్రసంగిలు అయితే అద్భుతం కదా, మనం ఎన్నో విధాలు ఆలోచన చూస్తుంటే ఆయన మొత్తం సొలొమోను గారు ఎట్లా రాస్తారంటే అద్భుతం కదా. అందుకే దేవుడు పిలిచినప్పుడు ఏ సమయాలలో మన ప్రాణం పోతుందో తెలియదు, తిరిగి మన ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి అది ఎట్లా మనం ఉంటున్నామో అదే విధంగా మీరు కూడా అన్ని లోకానుసారమైన విడిచిపెట్టి నన్ను వెంబడించండి. మీ శిలువను ఎత్తుకొనినటువంటి ఆ నిందలు బాధలు విడిచిపెట్టండి. మీకు ఆహ్వానం అందబడింది, మీరు రక్షింపబడినారు, మీ చేత కాదు, ప్రభు కృప చేత మీరు రక్షణ పొందిన వారు ఇంకెంతో మంది ఉన్నారు. ఆ విధంగా నడిపించండి. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ చివరికి ఒక మాట మాట్లాడతారు. ఏమంటే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగును. చూడండి, మనం లోకంలో ఉప్పుగా ఉన్నామంట. కర్రీలలో ఇప్పుడు ఉప్పు మనం అయితే అందరూ చెప్పేదే కదా, ఇది కర్రీలలో కానీ ఏ దాంట్లో కానీ సాల్ట్ వేయాల్సినంత సాల్ట్ వేయకపోతే టేస్ట్ ఉండదు. అది ఏం వేసినా టేస్ట్ రాదు. కాబట్టి మనం లోకానికి ఉప్పుగా ఉన్నామంటున్నారు. ఉప్పు మనకు రుచిని ఇస్తుంది కదా. ప్రభు యొక్క రుచిని మీరు అందరికి పంచండి. ప్రభు యొక్క రుచి అందరూ తెలుసుకోవాలి. ఆ రుచి ఎరిగిన వాడు నా దగ్గరికి వచ్చును. దేవుని యొక్క రుచి ఎరగని వారు ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే ఏదైనా బాధలో ఉన్నా అన్యుడు. అప్పుడు ఏ దేవుడు ఉన్నాడా, ఎక్కడ నన్ను ఎవరు ఆదుకుంటారా అని ఎదురు చూసినప్పుడు చాలా మంది దేవుడు ఆయనకు కృప చూపే వాళ్ళు బాగుపడిన తర్వాత, లేదు నేను దేవుని యొక్క విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నాకు వస్తుంది జరిగింది, తర్వాత నేను దేవునిలోకి రావడం జరిగింది అనేది
ఎట్టి రీతిగా ఉందో అలాంటి మీరు ప్రేమను పంచండి. ప్రభు ప్రేమను అది బలవంతం చేస్తుంది. మీరు దేవుని యొక్క మాటను వాళ్ళకు వివరించండి, అది రుచి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మాట, ఈ యొక్క దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగానే ఉన్నాయి. ఈ గొర్రెపిల్ల విందు అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభువు మన కోసము ఇక్కడ బలిగా అర్పబడినాడు, మనకు ఒక విందు ఇచ్చిపోయినాడు. ఆ విందులో మనమందరం పాలి భాగస్తులమై ఆయన శరీరమును ఆయన రక్తమును మనమందరం పుచ్చుకుంటున్నాం. అద్భుతమైన విందు కాదంటారా? ఆయన గొప్ప రక్షణ విందు కాదంటారా? ఆ పొందుకున్న విషయాన్ని వాళ్ళందరూ ఏంటి ఇదంతా చూస్తున్నప్పుడు, వాళ్ళు ప్రభువు ఇచ్చిన ఆ శిలువ త్యాగాన్ని గుర్తు చేస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళు దేవుడు త్యాగం చేసిన దాన్ని తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు సువార్త విందు కాదంటారా? సో అట్లా పిలువబడిన ఆహ్వానం అందని వారు ఉన్నారు, అందిన వారు ఉన్నారు. అందిన వారే ఈ విధంగా తప్పిపోతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు. బాధ్యత గ్రహించండి. మీరు ఆ విధంగా ఎదగండి, మీ సిలువను మోసుకొని వెళ్ళండి. అన్ని మర్చిపోండి, ఏది రాదు. చివరికి మీరు ఉప్పుగా లోకానికి ఉండండి. మీరు దేవుని యొక్క రుచి చూపండి. దేవుని యొక్క ప్రేమను పంచితే బలవంతం చేస్తుంది అనే మాట దేవుడి పరలోక రాజ్యం నుంచి ఎన్నో ఉపమానాలు వస్తున్నాడు. ఇక్కడ 1 నుంచి 14 అధ్యాయం అలా చూసుకుంటూ వచ్చిన వాళ్ళకి ముఖాముఖిగానే చెప్పినట్టు, మీ తప్పు ఇది ఉంది, ఇది సరిదిద్దుకోండి. మీరు ఇది చేస్తారు, మీకు ప్రభువు నుంచి మీకు ప్రతిఫలం వస్తుంది. మీరు మిమ్మల్ని తగ్గించుకోండి అని ముఖాముఖిగా మనకి ఇక్కడ చెప్పుకుంటూ వస్తాడు. దేవుని రాజ్యం గురించి వచ్చినప్పుడు ఈ విధంగా, అంటే ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని దేవుడు ఎప్పుడైతే ఇది కొత్త నిబంధన అంటే మనకి ఇప్పుడు క్రీస్తు వచ్చిన 2000 సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఇస్తారు. సర్వసత్యంలోకి నడిపిస్తుంది వాక్యం అనేది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఇస్తారు. ఈ కోణం నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము మనం వివరించుకోవడం జరిగింది. సో ఇటు రీతి మనం అందరం బలపడాలని, దేవునిలో ఎదగాలని, ఇంకను దేవునిలో బలపడుతూ ఆధ్యాత్మికంగా ఆయన యొక్క విందులో మనం అందరం పాల్గొని మనం ఇంకను అనేక మందికి ఈ ప్రేమను పంచే విషయంలోనూ, మనం ఒప్పుగా ఉండే విషయంలోనూ ఉండాలని, మనము మన కుటుంబాల్లో ఇటు రీతిగా దేవుని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న వాటిని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.